మన ప్రభువు మన రక్షకుడైన యేసు పుణ్యనామంలో చీరగా వందనాలు చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఇలా బ్రతికున్నాం అంటే దేవుని యొక్క మహాకృపను మనం ప్రారంభించుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరాధనకు వస్తున్న ప్రతిసారి కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ వలన ఆయన కృప వల్ల నేను బ్రతుకున్నాను అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఆరాధనలో. ఎందుకంటే లోకంలో ఎన్నో చావులు కోస్తున్నాం, ఉన్నా కదండి. ఇటీవల ఒక చావు ఏంటంటే ఎంత భయంకర చావు అంటే, మా ఆఫీసర్ ఒక ఆయన వాళ్ళ తమ్ముడు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ట్రైన్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ట్రైన్లో ఉన్నప్పుడు ట్రైన్ రన్నింగ్లో ఉంది. ఆయన ఫోన్ మాట్లాడడానికి డోర్ దగ్గరకు వచ్చాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమైందో తెలియదు, వెంటనే కింద జారి పడిపోయాడు వ్యక్తి కింద జారి పడిపోయాడు. వెంటనే స్పాట్ డెడ్ అండి. మరి ఇంకా బతికే అవకాశం లేకుండా ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఏజ్ మహా అయితే 32 సంవత్సరాలు. చాలా యంగ్లో ఉన్న అబ్బాయి. ఇటీవల పెళ్ళి అయింది, ఒక పాప కూడా ఉంది. మా పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, వాళ్ళ ఓన్ తమ్ముడే జరిగింది మొగ్గుల దగ్గర. అందరూ కూడా బాగా మరి ఓదార్చాం సార్ని. మరి ఇంకేం చెప్తూ ఉంటారు. నిజంగా చాలా విషాదకర వార్త అది. చాలా బాధపడ్డాం అందరూ కూడా. కాబట్టి ఆపదలు ఎటువైపు వస్తుందో మనకు తెలియదండి. ఎందుకంటే మనం బయటకు వెళ్తే మనం ఇంటికి తిరిగి వస్తామో లేదో ఒక గ్యారెంటీ అనేది మనకు లేదు, అవునా కదా. కాబట్టి ప్రమాదాల బారి నుండి మనం తప్పించుకోవాలంటే మనం దేవుని కావల్లో మనం ఉండాలండి. దేవుడి కంచెలో మనం ఉంటే దేవుడు ఆ కంచె అనేది మనల్ని భద్రపరుస్తాడు. యోగు చుట్టూ దేవుడు ఏమి ఉంచాడు? కంచె ఉంచాడు. ఎందుకు కంచె ఉంచాడంటే దేవుని యందు యోగు ద్వారా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుంది? మన చుట్టూ రక్షణ కవచం ఉంటుంది. కంటి కనబడదు, రక్షణ కవచం దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది మనల్ని కాచి కాపాడుతుంది. కాబట్టి భూమి మీద బ్రతుకున్నంతా కూడా మనం ఎప్పుడు దేవుడి ముందు భయభక్తులు కలిగి మన నిత్యము ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి కాపుదల మనకి నిరంతరం తోడే ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం ప్రకటన నేర్చుకుంటున్నాం. ప్రకటన వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము, నా వాయిస్ వినబడుతుంది కదండి చివరి వరకు కూడా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోని మొదటి నుంచి మనం 3 వచనాలు నేర్చుకున్నాం. ఒకసారి మన లాస్ట్ వారం ఏదైతే ఉందో 7వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు నేర్చుకున్నాం. 4వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అని ఒక వచనం ఉందండి. తర్వాత 5 నుంచి మనం 8వ వచనం చదువుకుంటే, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో 5వ వచనంలో యోధా గోత్రం ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది. అలాగా మనం చదువుకుంటే మొత్తం ఒకసారి 4వ వచనం చదువుకుంటే, మరియు ముద్రింపబడిన వారి లెక్క ఎంత చెప్పబడింది? ఒక సంఖ్య చెప్పబడింది. ఎంత సంఖ్య? 144,000 మంది అండి. 144,000 మంది ముద్రింపబడ్డారని ఒక వచనం ఉందండి. ఆ సంఖ్య అంతా 144,000 మంది అండి. ఇశ్రాయేలు గోత్రాలు ఇన్ని మొత్తం 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రం నుంచి ఎంత అంటే 12,000 మంది. 12,000 ఇంటూ 12 అంతే కదా. ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది. అలాగే ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. మొత్తం కలిసి ఎంతమంది అయ్యారు? 144,000 మంది అయ్యారు. అయితే ఈ 144,000 మంది అంటే దేన్ని సూచిస్తుందో మనం ఆలోచించాలండి. ఆ సంఖ్య భౌతికంగా సంఖ్యను సూచిస్తుందా, లేకపోతే దానికి ఏమైనా అలంకారం అవుతుందో మనం ఆలోచించాలి. మనం ఇదివరకు ప్రకటన గ్రంథం నేర్చుకున్నాం. మనం ముందు ఆలోచించినప్పుడు ప్రకటన గ్రంథం అనేది సాధారణంగా అలంకార భాషతో రూపొందించబడింది. ప్రకటన గ్రంథంలో మనకు అర్థం అవ్వాలంటే
పాత నిబంధనలు మనకు బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే పాత నిబంధనలో భాష అనేది ప్రకటనలో ఎక్కువ వాడబడింది. పాత నిబంధనలు ఎవరికైతే మనకు బాగా అర్థమవుద్దో వాళ్ళకి ప్రకటన మ్యాక్సిమం అర్థమవుతుంది. మొదటగా పాత నిబంధన గుర్తులు వాడబడ్డాయి ప్రకటనలో. రెండో పాయింట్ ఏంటంటే కొన్ని బొమ్మలు గుర్తులు వాడబడ్డాయి. కొన్ని చిత్రాలు బొమ్మలు అనేవి ప్రకటనలో వాడబడ్డాయి. మూడోది ఏంటంటే కొన్ని సంఖ్యలు ప్రకటనలో వాడబడ్డాయి. ఈ విధంగా ఈ మూడింటితో కలిపి ప్రకటన అనేది దేవుడు రాయించి మన చేతికి ఇచ్చాడు. అర్థమైంది నేను చెప్తుంది. ప్రకటన మొదటిగా మొత్తం ఇన్ని భాగాలు 3 భాగాలతో నిర్మించబడ్డాయి. మొదటిది ఏంటంటే పాత నిబంధన గుర్తులు వచనాలతో ప్రకటన నింపబడింది. రెండో పాయింట్ ఏంటంటే బొమ్మలు చిత్రాల ద్వారా ప్రకటనలో కొన్ని మాటలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే సంఖ్యలు అంటే అర్థమైతే నెంబర్స్. కొన్ని నెంబర్స్ ద్వారా ప్రకటనలో కొన్ని మాటలు అనేవి చెప్పబడ్డాయి. అయితే 1,44,000 ఈ అంకె మనకు అర్థం అవ్వాలంటే సంఖ్యల గురించి మనం తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలంటే సంఖ్యల గురించి. బైబిల్లో కొన్ని సంఖ్యలకి కొన్ని అర్థాలు ఉన్నాయండి. మనం వాటి గురించి మనం ఆలోచించేద్దాం ఈ రోజు. సంఖ్యలు మనకు అర్థమవుతుంది తప్ప ఈ నెంబర్ మనకు అర్థం అవుతుంది. ఈ నెంబర్ మనకు అర్థమైతే మనం ముందు దేన్ని ట్రేస్ చేయాలి, సంఖ్యను మనం మొత్తం అది బ్రేక్ డౌన్ చేస్తే కానీ మనకు అర్థం అవుతుంది. అయితే ప్రపంచంలో ప్రకటన గ్రంథాన్ని చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తారు, అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఎక్కువ మంది సాధారణంగా చదువుకుంటే అబద్ధానికంటే సత్యానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యానిస్తారు ప్రకటన గ్రంథం కూడా. వాస్తవానికి ఉన్న ప్రకటన అలంకార భాషనే అంత పలు రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. మామూలు సువార్తలే చాలా రకాల అబద్ధం చేసుకున్నారు ప్రపంచంలో, అవునా కదా? ఇప్పుడు ప్రతి చోట ఒకే విశ్వాసం లేదు కదా. అనేక రకాల మత సిద్ధాంతాలు ఉన్నాయి, మత డినామినేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఉన్న వాటినే కలిపి చెరిపేసి వాడుతున్నప్పుడు ప్రకటన ఇంకా అబద్ధం చేస్తారు. చాలా మంది ఇదేదో అంకిగానే మారుతున్నారు. అంటే పరలోకం చేరే వారు కేవలం కొంతమంది ఎలా బోధించి షాక్ చేశారంటే పరలోకం వెళ్ళే వాళ్ళు కేవలం 1,44,000 మంది అని చెప్పడం షాక్ చేశారు. అంటే యేసు నాటి కాలం నుంచి ఈ కాలం వరకు కూడా పరలోకం వెళ్ళే సంఖ్య ఎంతమంది ఉంటారా దాన్ని బట్టి చెప్పలేదు అన్నమాట. ఎంతమంది ఉంటారండి? ఎన్నో కోట్ల మంది వచ్చారండి భూమి మీద, అవునా కదా? యేసు వచ్చే 2000 సంవత్సరాల్లో ఎన్నో కోట్ల మంది జనాలు చనిపోయారు. వచ్చారు, పుట్టారు, చనిపోయారు. కోట్లలో జనాలు ఉన్నారు. వాళ్ళందరిలో ఈ సంఖ్య మాత్రం ఎంత అనేది అది అంటే అభిప్రాయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. చాలా మంది లేఖనాలు అపార్థం చేసుకున్నారు. గ్రంథంలో ప్రకటన కాదు కానీ మిగతా చాలా అపార్థం చేసుకున్నారు. ఆర్సిన వారైతే కేథలిక్ వాళ్ళు ఏం చేస్తారు, మరియమ్మ పూజిస్తారు. గ్రంథంలో ఎక్కడ ఉందా? లేదు. ఇప్పుడు లెంటేస్ పాటిస్తారు. లెంటేస్ పాటిన ఎక్కడ గ్రంథంలో ఉందా? లేదు. గుడ్ ఫ్రైడే జరుగుతారు, ఈస్టర్ పండుగ జరుగుతారు, క్రిస్మస్ చేస్తారు. ఇలాగ ఒకళ్ళు ఒకరికి మత సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది స్వస్థతలు ఉన్నాయి అంటారు. ఈ కాలంలో కూడా చాలా అపార్థం చేసుకున్నారు లేఖనాన్ని. అలా అపార్థం చేసుకున్న కారణం ఏంటంటే గ్రంథం పేదలు ఏం చెప్తుందంటే విద్యా విహీనులు ఒక పదం చెప్తుంది. మరి కొంతమంది అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని చెప్పడానికి ఇటువంటిగా వాడుతుంటారు. కాబట్టి మనం సత్యాన్ని ట్రేస్ చేద్దాం, సత్య అన్వేషణ మనం చేద్దాం. దేని గురించి చెప్పడం మనం ఆలోచిద్దాం. ఒకసారి మన ఊర్లోనే ఇక్కడ ఒక షాప్కి వెళ్ళానండి. ఇక్కడ ఒక బట్టల షాప్కి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి షాప్ అనుకుంటా పేరు. రాజమండ్రి అంటే అక్కడ ఒక బోర్డు ఉంటుందండి, రాజమండ్రి సంథింగ్ పేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము క్లాత్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన కూడా క్రిస్టియన్ తెలియదు. ఆయన కూడా క్రిస్టియనే, ఆ బట్టల షాప్ ఓనర్. ఇది జరిగి ఒక 6-7 నెలలు అయిపోతుందేమో. మాట మీరు ఏ చర్చికి వెళ్తారో ఇలాగా మాట వచ్చింది. మేము ఇలా క్రీస్తుని చెప్పడం జరిగింది. ఏమండి బైబిల్లో చాలా రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా అన్నారు. ఏమోనండి, ఏదో నాకు వచ్చే జ్ఞానం వరకు నాకు కొంత తెలుసు అంటే మీకు విషయం మీరు ఆశ్చర్యపోతాను అన్నాను. ఏంటి సార్ అన్నాను నేను. కయ్యను ఉన్నాడు కదండి, కయ్యను హవ్వకు పుట్టలేదండి, కయ్యను సర్పం పుట్టాడు అన్నాడండి. హవ్వకి ఆది కంటలు కనబడే సర్పానికి వాళ్ళిద్దరు కలిపితే కయ్యను పుట్టాడట.
అలాగా కయ్యిన్ నుంచి అలాగా సంతానం వచ్చారట. యోహాను గారు బాప్తిస్మం యోహాను సర్ప సంతానం పదం వాడతారు. సర్ప సంతానం పదం ఎవరు వాడదంటే యూజర్ నుంచి పదం వాడతారు. ఆ పదం పట్టుకుని సర్ప సంతానం ఎందుకు నాకు తెలుసు అంటే ఆయన అంటున్నాను నాతో, నాకు తెలియదు ఏంటంటే సర్ప సంతానం అంటే హవ్వమ్మకి ఆ సర్పానికి వాళ్ళిద్దరూ కలిసి పుట్టిన పిల్లలందరూ కూడా సర్ప సంతానం అండి. మొదటి యోహాను పత్రికలో అపవాద పిల్లలు దేవుని పిల్లల పదం ఉంటుంది. అపవాద పిల్లలందరూ ఈ తన కింద వస్తారని చెప్పడం జరిగిందండి. నేను ఒకసారి ఆశ్చర్యపోయి నేను ఎంత బైబిల్ తిరిగేస్తే వచ్చిన కరెక్ట్గా ఉంది. ఆదము హవ్వను కూడా గర్భమైతే కయ్యను కన్య వచ్చిన క్లియర్గా ఉంటుంది అక్కడ. మళ్ళీ కయ్యను కూడా తను ఉంటుంది అంటే అసలు అంటే చెప్తాను అంటే గ్రంథం ఎందుకని అబద్ధం చేసుకున్నట్టు వాళ్ళకి సరిగా అర్థం కాక సర్పం మనిషి పుట్టడం పెట్టండి. అసలు ఆది కాలం చెప్పండి సర్పం అనేది చేయడం జంతువు అంటే జంతువు మనిషి సంభవం పడితే మనుషులు పడతారు. వాళ్ళకంతే ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం అవుతుందని. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక్కొక్కరు ఒక రకంగా అబద్ధమవులు అనేక రకాలు ఉన్నాయి. అలా సర్ప సంతానం వాళ్ళు కూడా దుష్టుని పిల్లలని. ఇప్పుడు యోహాను సువార్త 8:4 యేసుక్రీస్తు ఏమంటారంటే మీరు మీ తండ్రి అపవాద సంబంధం అంటారు. ఉన్నది లేదా పదం? అపవాద తండ్రి అంటే అర్థం ఏంటి? అపవాద కన్నడ అర్థమా? ఎందుకు పదం వాడు యేసుక్రీస్తు మీరు పాపంలో ఉన్నారు, పాపం చేస్తారు. పాపం చేస్తే ప్రతి ఎవరి సంబంధి? అపవాద సంబంధం. అపవాద పిల్లంటే భౌతికంగా తీసుకోకూడదు. అపవాద పిల్లంటే వాడు మళ్ళీ వాడేవాడో కన్నాడని అర్థించుకోకూడదు. సృష్టికర్త ఒకటే, సృష్టికర్త దేవుడే. సృష్టికర్త ముగ్గురు ఉండరండి. అసలు శాతం సృష్టించి కూడా ఎవరు? దేవుడే. శాతం కూడా తను కొట్టలేదని. తర్వాత మరి వీళ్ళు మారని నేను తర్వాత ఆయనకు వాట్సాప్ చేశాను. వచనం చూపించి ఇలా కాదని మీరు కొంచెం భ్రమలో అబద్ధ బదులు ఉన్నారు, మీరు మార్చుకోమని చెప్పాను. ఆయన మరి పట్టించుకోలేదు. మనకు అవసరం లేదు, వేరే విషయం. సొంతంగా పెట్టుకుంటాను ఇంట్లో చెప్పారు. వీళ్ళే కాదు కానీ ప్రపంచంలో అనేక ఇదే బోధలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రకం బోధలు వెళ్తూ ఉంటారు. నాకు అవన్నీ అనవసరం కానీ ఏదైనా సరే వాక్యంలో ఉన్నది సత్యం ఒకటే. మన సత్యాన్ని మనం అన్వేషించాలండి. అయితే పిల్లలు మనం ఈ ఫిగర్ మనకు అర్థం అవ్వాలంటే సంఖ్యల గురించి నేర్చుకోవాలండి. సంఖ్యలు వాస్తవానికి గ్రంథంలో సంఖ్యల్ని ఎలా వాడారంటే మనకి 1, 2, 3 అలా వాడలేదు గ్రంథంలో. ఉదాహరణకి గ్రీకులో ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో మొదట 3 అక్షరాలు అంటే ఆల్ఫా, మనకి ఏ ఇంగ్లీష్ లెటర్లో ఏ ఎలా ఉంటుందో గ్రీకులో మొదటి అక్షరం ఆల్ఫా. ఆల్ఫా అంటే 1, బీటా అంటే 2, అలాగా అక్షర వర్ణమాల బట్టి సంఖ్యలో డిజైన్ చేశారు. 2 బైబిల్ ఎప్పుడు కూడా లక్షలు కోట్లు అన్న పదం ఎక్కడ గ్రంథంలో ఉండదు. మీకు అర్థమవుతుందా? మ్యాక్సిమం ఫిగర్ 1000. ఇంకా ఎక్కువ ఆయనకి చెప్పాలనుకుంటే వాళ్ళు ఎలా వాడతారంటే వేవేలు అని పదం వాడతారు. మనం చదువుకున్నాం వేవేలు పదం ఎక్కడ ఉంటుంది కదా, మనం చదువుకుంటాం వేవేలు. ఉదాహరణకి మనం ఒక మాట చదువుకుంటే ప్రకటన 5వ అధ్యాయంలోని ఒక సందర్భంలో కోట్ల కొలతల పదం ఉంటుందండి తెలుగులో. దూతల సంఖ్య కోట్ల కొలదనే పదం ఉంటుందండి. ఎక్కడంటే మనకి ప్రకటన 5:11 చదువుకుంటే 11 చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవిడించి అనేక దూత స్వరం వినపడాను. వారి లెక్క కోట్ల కొలతగా ఉండను. తెలుగులో కోట్ల కొలత పదం ఉంటుంది కానీ గ్రీకులో కానీ ఇంగ్లీష్ చదువుకుంటే అక్కడ క్రోర్స్ అనే పదం ఉండదండి. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే 10,000 times thousands అని పదం ఉంటుందండి. 10,000 times 10,000 లేకపోతే thousands of thousands పదం ఉంటుందండి. అంటే మ్యాక్సిమం లక్ష నెంబర్ చెప్పాలంటే గ్రంథంలోని వేవేల పదం వాడారు. కోట్ల కొలత పదం చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ థౌజండ్స్ పదం వాడారు. అంటే అన్నిటికీ మూలం 1000తోనే వాళ్ళు గురించి చెప్పారు తప్ప లక్ష కోట్ల పదము ఎక్కడ వాడలేదు. అంటే సంఖ్యలు ఎలా వాడారంటే అక్షరాలు బట్టి సంఖ్యలు వాడే విషయం మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత మనం కొన్ని అంకెలు కొన్నిటికి అర్థాలు ఉంటాయండి, మనం వాటి గురించి ఆలోచిద్దాం. మొదటగా మొదటి అంకె నంబర్ 1.
నంబర్ 1 అయిన సంఖ్య దేని సూచిస్తుంది అని ఆలోచించగలిగితే, ప్రకటన మనం మొత్తం బైబిల్ అంతలో ఆలోచించగలిగితే, ఉదాహరణకి మత్తయి సువార్తకి వెళ్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుంటే, యేసుక్రీస్తు వారు భార్యాభర్తల గురించి చెప్తూ ఒక మాట అంటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుదాం. కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు కనుకోవాలని చెప్తున్నా. అక్కడ పాఠాలను ఉద్దేశిస్తూ ఏం పదం వాడారు? ఏక శరీరం పదం వాడారు. ఏక అనే పదానికి ఒకటే అంకె చెప్పడం జరిగింది. ఒకటి, ఒక అంటే అక్కడ శరీరాలు ఎన్ని? అక్కడ 2 శరీరాలు. ప్రభు ఏమంటున్నారు? 2 కూడా ఒక శరీరం అవుతుంది. అర్థం ఏంటంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట అక్కడ అంటే అక్కడ ఆ సందర్భం బట్టి ఒకటంటే ఎలా అర్థం అవుతుంది మనకి? ఒకటంటే ఐక్యతను సూచిస్తుంది. దేని సూచిస్తుందండి? ఐక్యత సూచిస్తుంది, ఏకత్వం సూచిస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2:14 చదువుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 2:14 చదువుకుంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును అంటే ఇక్కడ అన్ని జనులు, సంఘంలో అన్ని జనుల నుండి క్రైస్తవులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకును మాకునంటే యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టిపేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను, ఒక్కటి చేసెను. అంటే దాని అర్థం ఏంటి? పౌలు ఏమన్నా సంఘంలో అనిజనుడు వచ్చిన క్రైస్తవులు ఉన్నారు, యూదులు వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు అందరూ ఏమయ్యారు? ఒకటయ్యారు, ఒక జనంగా అయ్యారు. ఒకటి అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏక పదం వీక్లో ఒకటే పదం వాడారు. అంటే ఒకటే దేని సూచిస్తుంది? అక్కడ కలిసి ఉండడం, ఐకమత్యం, ఏకత్వం సూచిస్తుంది. కాబట్టి ఒకటనే సంఖ్య దేని సూచిస్తుంది అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? ఐక్యతను సూచిస్తుందని నేర్చుకోవాలి. తర్వాత 2 సంఖ్య దేని సూచిస్తుంది మనం ఆలోచిద్దాం ఒకసారి. 2 అంటే 1 + 1. 1 అనే సంఖ్య దేని సూచిస్తుంది? ఐక్యతను అనుకున్నాం. 2 అంటే 1 + 1 అంటే అర్థం ఏంటంటే బలపరచబడడం అని అర్థం వస్తుంది. ప్రకటన గ్రంథంలో బైబిల్లో 2 అనే సంఖ్య దేని సూచిస్తుందంటే బలపరచబడడానికి 2 అనే సంఖ్య వాడడం జరిగింది. ఒక మాట మనం ప్రకటన గ్రంథము 2:11 ప్రకటన గ్రంథము 11:3 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 11:3 అమ్మ బాగా కూర్చోమ్మా, బాగా కూర్చో. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1206 దినములు ప్రవచించుదురు. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుస్తున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములే ఉన్నారు. చాలా ఇక్కడ మన 11వ అధ్యాయం తిరిగేస్తే 11వ అధ్యాయంలో 2 సాక్షులు కనబడతారండి. ఎంతమంది సాక్షులు? 2. ఒకరు కాదు, 2 కనబడతారు. మా తర్వాత ఆలోచిస్తాం 2 ఎందుకు పెట్టాడు దేవుడు? 2 సాక్షులే ఉంటారండి అక్కడ. మనం చదువుకుంటే మొదటి వచనంలోని 2వ వచనంలో 3వ వచనంలో నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చానని అంటాడండి దేవుడు అంటున్న మాట్లాడి. తర్వాత 4వ చదువుకుంటే వీరు భూలోకముకు ప్రభువైన వాని ఎదుట నిల్చున్న 2 ఒలీవ చెట్లలో 2 దీపస్తంభాలు అన్నారు పదం వాడారు. 2 అని పదం వాడారు. 2 దేనికంటే బలపరచడానికి వాడబడిన సంఖ్య. దేనికండి? బలపరచబడడానికి వాడబడిన సంఖ్య. ఆదికాండం చదువుకుంటే 2 గొప్ప జోపతులు, మొదటి సూర్యుడు, ఇంకోటి చంద్రుడు. తర్వాత 2 జతలు ఉంటాయి, ఆడ మగ. ఎందుకు 2 జతలు దేవుడు సృష్టించాడు? బలపరచబడ్డాడు. 2 ఉంటే కలిసి ఉంటాయి, జతను అర్థం చేసుకోవాలి. 3 జంటలు దేవుడు సృష్టించాడు, 2 జంటలు సృష్టించాడు దేవుడు. ట్రాన్స్జెండర్ ఉంది కానీ అది వేరేదిలే. 2 జతలు. తర్వాత 2 రాతి పలకలు. మోషే ధర్మశాస్త్రంలో ఎన్ని రాతి పలకలు ఉంటాయంటే 2 రాతి పలకలు ఉంటాయి. అలాగా 2 అనేది దేన్ని అర్థం చేసుకోవాలంటే
బలపరచడం లేకపోతే జతగా ఉండడం అర్థం చేసుకోవాలి. అది రెండనే సంఖ్య సంబంధించిన మాట. తర్వాత సంఖ్య ఎంతంటే 3. ఎంతండి? 3. ఈ 3 అనే సంఖ్య అనేది ఇది దేవునికి సంబంధించిన సంఖ్య. 3 అనేది ఎవరికి సంబంధించిందండి? ఇది దేవుడికి సంబంధించిన సంఖ్య అండి 3. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. ఎంతమంది? 3. 3 తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. 3. ఆశీర్వాదం కూడా కొత్త నిబంధనలో, పాత కూడా 3 పేరుతో ఉంటుందండి. కొత్త నిబంధనలో కూడా 3 పేరుతో ఉంటుందండి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సామర్థ్యం తోడి ఉన్నదాకా, అలాగా 3 ఆశీర్వాదం. అలాగా మనం చదువుకుంటే 3 ప్రధాన పండుగలు ఉంటాయి ఇశ్రాయేలుకి. ఏంటో ప్రధాన పండుగలు 3? పెంతెకొస్తు పండుగ, పస్కా పండుగ, పన్నెసల పండుగ. 3 ప్రధాన పండుగలు. అంటే దేవుడు 3 అనేది దేవునికి సంబంధించిన సంఖ్యను అర్థం చేసుకోవాలంట. అది దేవుని వారమైన సంఖ్య. దేవుడు దావీదుకి శిక్ష చేసినప్పుడు ఒక సందర్భంలో మీకు వీలైతే మొదటి దినవృత్తాంతంలో 21:12 శిక్ష చేసినప్పుడు కూడా 3 పెడతాడు దేవుడు దావీదు దగ్గర. దావీదేమో తన యొక్క జనసంఖ్య కౌంట్ చేస్తాడండి. కౌంట్ చేసి తన ఒక సందర్భంలో చిన్న హెచ్చించుకుంటాడు. హెచ్చించుకున్న సందర్భంలో దేవుడు కోపడి 3 శిక్షలు తీస్తాడు. అక్కడ 3 శిక్షలు ఉంటాయండి. అంటే దేవుడు ఏం చెప్పినా 3 అనే పదం ఎక్కువ కనబడుతుంది. 3 అనేది మనకి ఎలాగ అర్థం చేసుకోవాలంటే 3 అనేది అది దేవునికి సంబంధించిన సంఖ్యను అర్థం చేసుకోవాలి. 3 రైట్. తర్వాత 4 అనే పదం ఉందండి. 4 అనే పదము దేనికి సంబంధించిందంటే సర్వ సృష్టికి సంబంధించిన సంఖ్య. దేనికంటే 4 అనేది సర్వ సృష్టికి సంబంధించిన సంఖ్య. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి చదువుకుంటే, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులు. భూమికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయండి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 4 కూడా దేవతలు ఉన్నారు. 4 దేవతలు ఉన్నాయండి ఇక్కడ. అంటే 4 దేవతలు అంటే దేన్ని సూచిస్తుంటే ఇదంతా ఏంటి? సర్వ సృష్టి అనే పదం వాడినప్పుడు దేవుడు 4 అనే పదం వాడగలడు. 4 అనే పదం సర్వ సృష్టికి వాడబడినప్పుడు సంబంధించిన అర్థం చేసుకోవాలి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం కూడా అక్కడ 4కు సంబంధించి ఒక మాట ఉంటుందండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. చతుర్వ అంటే 4 వాయువులు. 4 వాయువులు 4 దూతలు. 4 దిశలో 4 దూతలు. అంటే 4 పదం దేనికి వాడబడిందంటే సర్వ సృష్టికి సంబంధించిన మాత్రమే అర్థం చేసుకోవాలి. రెండో మాట ఏంటంటే 4వ అంకె మానవ జాతిని సూచించడానికి వాడబడింది అని అర్థం చేసుకోవాలి. 4 దేనికి వాడబడిందండి? మానవ జాతిని సూచించడానికి 4వ పదం వాడబడింది. తర్వాత 5 అనే సంఖ్య, దాని అర్థం ఏంటి ఆలోచించాలి. 5 ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ చదువుకున్నప్పుడు, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ చదువుకున్నప్పుడు, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వలేదు కానీ ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ? 5 నెలలు. అంటే భౌతికంగా 5 నెలలకు సంబంధించింది అంటే కాదు. అక్కడ 5 అని మెన్షన్ ఎందుకు చేశారంటే దేవుడు 5 అనే పదం ఒక అర్థం ఉందండి. ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే 5 అనే పదం అర్థం ఏంటంటే పరిమితి అయిన బలం అని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ 5వ అధ్యాయము 9వ అధ్యాయం 10 చదువుకుందాం. 9:10 చదువుదాం ఒకసారి. ప్రకటన 9:10 చదువుకుంటే,
తేళ్ల తోకల వంటి తోకలను గుండులు ఆ, వాటికి ఉండెను 5 నెలల వరకు 5 నెలల వరకు వాటి తోక చేత మనుషులకు హాని చేయుటకు ఆ, వాటికి అధికారం ఉండేది. వాటికి అధికారం ఉండేది. ఇక్కడ కూడా 5 నెలల వరకు పదం ఉంటుందండి. 5 నెలలు అంటే భౌతికమైన 5 నెలలు కాదండి. అక్కడ సందర్భం ఆలోచిస్తే 5 నెలలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే కొంతవరకు ఒక పరిమితి అయిన కాలం వరకు కొంతకాలం వరకు అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు కూడా లేవీకాండము 26 అధ్యాయం 8 చదువుకుంటే ఒక సందర్భంలో లేవీకాండము 26 8 చదువుకుంటే మీలో 5గురు 100 మందిని తరుముదురు అంటే అర్థం ఏంటండి? సందర్భం బట్టి ఒక 5 మంది 100 మంది తరమగలరా? జనరల్గా ఒక 5 మంది ఒక 100 మందితో పోరాడగలరా? పోరాడలేడు. అక్కడ చెప్తే సందర్భం ఎలా అర్థం చేసుకోవాలంటే 5 మంది అంటే కొద్ది మంది అనేక మంది తరమగలరు అని అర్థం చేసుకోవాలి. అంటే కొద్ది మంది పదం అర్థం చేసుకోవాలి, భావం అర్థం చేసుకోవాలి. ఇలా జాతకు అర్థం చేసుకోవాలి. చెప్తాను మాట్లాడారు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వాడు ప్రకటన గ్రంథంలో సంఖ్యలు అనేవి ఎలా వాడబడ్డాయి అంటే బూతులు వాడబడ్డాయి. సంఖ్యలు అనేది ఒక అర్థం ఉందండి. ఆ అర్థం మనం గ్రహించగలిగితే తప్ప మనకి ప్రకటన గ్రంథం అర్థం. చాలా మంది ఇది అర్థం కాక భౌతికం చేసుకొని భౌతికంగా ఆలోచించి అపార్థం చేసుకుంటారు లేఖనాలు. ప్రకటన గ్రంథంలో 1000 ఏళ్ల పాలన పదం ఉంటుంది. ఇప్పుడు చదివారు మీరు 1000 ఏళ్ల పాలనని? 1000 ఏళ్ల పాలన ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. రకరకాల థీరీస్ ఉన్నాయి లోకంలో. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే యేసుక్రీస్తు మళ్ళీ భూమి మీదకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ 1000 ఏళ్ళు పరిపాలిస్తారు, 1000 ఏళ్ళు పరిపాలన తర్వాత అప్పుడు మళ్ళీ తీర్పు జరగబోతుందని కొంతమంది బోధిస్తారండి. ప్రపంచంలో 95% మంది ఇదే భావిస్తారు. 1000 ఏళ్ళ పరిపాలన, మళ్ళీ 1000 ఏళ్ళు పరిపాలించిన భూమి మీద. అది అక్షరార్థం తీసుకుంటామా అలంకారంగా అర్థం చేసుకుంటామా? అక్షరార్థంగా అర్థం చేసుకుంటే గ్రంథం ఏం చెప్తుంది? యేసు వచ్చినప్పుడు భూమి అంతా ఏమవుద్దట? భూమి కాలిపోద్ది, భూమి లైవైపోద్ది. లైవైపోయి భూమిలో మళ్ళీ కొత్త భూమి ఎలా వస్తుంది? కొత్త భూమి కొత్త ఆకాశం అంటే అర్థం ఏంటి? అది పరలోకం సూచిస్తుంది తప్ప భూమికి సంబంధించింది కాదు. మళ్ళీ కొంతమంది చాలా మంది ఇదే బోధ చేస్తారు ప్రపంచంలో. ఇక్కడ డినామినేషన్ సంఘం ఎలా భావిస్తారంటే మళ్ళీ యేసుక్రీస్తు వస్తారు, మళ్ళీ పరిపాలన చేస్తాడు. రెండోసారి యేసు భూమికి వచ్చినప్పుడు పరిపాలన మనకి ఉండదు. ఆల్రెడీ పరిపాలన జరిగిస్తున్నాడు. ఇప్పుడు యేసు పరిపాలించలేదు మనం అందరం కూడా. ఆయన రూల్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ రూల్ చేస్తున్నాడు? పరలోకంలో రూల్ చేస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలన ఇప్పుడు కొనసాగుతుంది, అంతవరకు కొనసాగుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు మరి పరిపాలన? అవన్నీ భౌతికంగా అర్థం చేసుకుంటారు. గ్రంథం ఎప్పుడు అలా చెప్పట్లేదు. రెండోసారి యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు కాలు కూడా మోపడండి భూమి మీద. ఆయన మేఘాలుడే వస్తాడు. ఎలా వస్తారు యేసుక్రీస్తు వారు అంటే అర్థం పెట్టండి, భూమి మీద కాలు మోపడం. ఆయన వచ్చినప్పుడు భూమి మొత్తం లైమైపోద్ది, మరి ఇంకేముందో మొత్తం వినాశనం అయిపోద్ది. భూమి అంతా కూడా తునకలైపోద్ది, మొత్తం మాయమైపోద్ది విశ్వంలో. అప్పుడు కొత్తగా మరి కొత్త భూమి కొత్త ఆకాశం అర్థమైతే పరలోకం అర్థం చేసుకోవాలి. అనగా ఆ సంఖ్యలు పెట్టి మనం అర్థం చేసుకోవాలి. 5 అంటే ఎలాగ అర్థం చేసుకుంటాం అంటే పరిమితమైన బలము, కొద్దిగా అర్థం చేసుకోవాలి. తర్వాత సంఖ్య ఎంత అంటే 6. మనకి ముందు 6 సంఖ్య అర్థం అవ్వాలంటే 7 అనే సంఖ్య మనం నేర్చుకోవాలండి. సంఖ్య ఎంత అంటే 7. ముందు 7 నేర్చుకోండి. 7 తర్వాత మనం ఆలోచిద్దాం. 7 అంటే అర్థం ఏంటండి? 7 అనే సంఖ్యకి అర్థం ద్వారా పరిపూర్ణమైనది అని అర్థం వస్తుంది. పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, సంపూర్ణమైనది అర్థం వస్తుందా? 7 అనే సంఖ్య అర్థం అంటే పరిపూర్ణమైనది అర్థం వస్తుంది. ప్రకటన గ్రంథంలో 7 పదం చాలాసార్లు ఉంటుంది. 7 సంఘములు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 చదువుకుందాం. యోహాను 7 సంఘములకు ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? 7 సంఘాలు అంటే 7 అని అర్థం చేసుకోవాలా? అంటే 7 అని కాదు, 7 ముద్రలు కలిగిన పుస్తకం. తర్వాత ప్రకటన 5 చదువుకుంటే 5వ అధ్యాయంలోని 6వ వచనం చదువుకుంటే, ప్రకటన 5:6 చదువుకుంటే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉండిన పదం ఉంటుందండి. 7 కొమ్ములు 7 కన్నులు. ఆ కన్నులు భూమి అందరికి పంపిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలి.
7 అంటే అది సంఖ్య కాదు. మళ్ళీ 7 పరిశుద్ధాత్మను అర్థం చేసుకోకూడదు. ఒకటే పరిశుద్ధాత్ముడు, ఒకటే ఆత్మ. 7 అంటే సంపూర్ణం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గొర్రెపిల్లకి ఎన్ని కొమ్మలు ఉన్నాయంటే అక్కడ 7 కొమ్మల పదం వాడారండి. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు సందర్భం బట్టి 7 కొమ్మలు అంటే అని సంపూర్ణ అధికారం ఉందని అర్థం చేసుకోవాలి. పరిపూర్ణ అధికారం యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. కొమ్మల పదం కాదు, కొమ్మల పదం అర్థం అంటే అధికారం అర్థం చేసుకోవాలి. 7 కన్నులు అంటే సర్వము నెరిగిన వాడు అని అర్థం వస్తుంది. ఆయన సర్వము నెరిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథంలో 7 ముద్రల పుస్తకం కనబడుతుంది. తర్వాత 7 ఉగ్రత పాత్ర కనబడుతుంది. అది 7 సంఖ్య ఎక్కడ కనబడిన అది పరిపూర్ణమైన అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైన అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు కూడా ఈ 7 పద్ధతి చాలా అంతాలు ఉంటాయండి. మనం వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? మొత్తం 7 రోజులు అండి. ఆదివారం శనివారం మొత్తం 7 రోజులు. 7 రోజుల్లో ఒక రోజు తీసుకోవాలనుకోండి, సంపూర్ణం అవుతా వారం? సంపూర్ణం అవ్వదు, అసంపూర్ణం అయిపోతుంది. 7 రోజులు కలిస్తేనే ఒక వారం అంటాం. అర్థమైందండి. అలాగా 7 పదము చాలాసార్లు వాడబడిందండి. మనం చదువుకుంటే ఐగుప్తు నుంచి ఐగుప్తులోకి వెళ్ళే సంతానం 70 మంది. యాకోబు అంటే అబ్రహాం కొడుకు ఇస్సాకు యాకోబు వాళ్ళ సంతానం ఎంతమంది? 70 మంది వెళ్తారు ఐగుప్తుకి. 70 మంది వెళ్తే అందరూ ఎప్పుడు చెందుతారు. అక్కడ 70 అనే పదం ఉంటుందండి. 70 అంటే 7 అనే పదం ఉంటుందండి అక్కడ. తర్వాత వాళ్ళకి యూదులందరూ బహుమతికి వెళ్ళినప్పుడు 70 సంవత్సరాల తర్వాత మీరు చెరకాలం ఉంటారని దేవుడు ప్రవచిస్తారని. 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. తర్వాత మీరు అందరూ కూడా యెరూషలేము వస్తారు. అక్కడ 70 అంటే అర్థం అంటే 7 అనే పదం, అక్కడ కూడా 7 అనే పదం ఉంటుందండి. అలాగే పాత నిబంధనలో 7 అనే పదం చాలాసార్లు ఉంటుందండి. 7 అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత సూచిస్తుందని పదం అర్థం చేసుకోవాలి. తర్వాత 6 అనే పదం ఉందండి. 6 ఇప్పుడు మనం 7 అంటే పరిపూర్ణ అర్థం చేసుకున్నాం. 6 అనే పదం అర్థం ఏంటంటే అది అసంపూర్ణం అని అర్థం వస్తుంది. అసంపూర్ణమైనది. ఇది పరిపూర్ణం. 6 అంటే అసంపూర్ణం. ఇది మోసానికి గుర్తు అండి. మోసానికి గుర్తు. 7 అనేది దేవునికి చెందినదైతే 6 అనేది సాతానికి చెందిన గుర్తు అండి. సాతానికి చెందిన గుర్తు 6 అనేది. 6 అంటే సాతానికి చెందిందండి. లోకాధికారికి గుర్తు అండి. ప్రకటన గ్రంథము 13:18 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 13:18 చదువుదాం. బుద్ధి గలవాడు అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. చాలా మంది ఈ సంఖ్య తెలిసింది. ఎక్కడ చదువుకున్నారు, విన్నారు ఎప్పుడైనా? 600 అంటే అర్థం ఏంటండి? ఇది దేవుడు చెందిన సాతాను చెందిన సంఖ్య? సాతాను చెందిన సంఖ్య అండి. అర్థమవుతుందండి. 666. ఎక్కువ మనం సాతాను బొమ్మ మనం నెట్లో కనబడినప్పుడు ఈ సంఖ్య కనబడుతుంది ఎక్కువ. 666 అంటే ఇది సాతాను చెందిన అర్థం చేసుకోవాలండి. సాతాను చెందిన అధికారం సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. 666. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణత. 6 అంటే అసంపూర్ణత సూచిస్తుంది. లోకాధికారి సూచిస్తుంది. లోకాధికారి గుర్తు ఏదంటే 666. లోకాధికారి గుర్తు 666. అది 7కు సంబంధించిన సంఖ్య. తర్వాత 3:30 అనే సంఖ్య ఉంటుందండి. ఎంతంటే 3:30. 3:30 అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయండి. ప్రకటన గ్రంథము 12:6 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 12:6 చదువుకుందాం. ఆ స్త్రీ అరణ్యంలో పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండను. అక్కడ ఒక సంఖ్య వాడండి. ఎంత సంఖ్య అంటే 1260 అంటే 1260 అర్థం చేసుకోండి. 1260 సంఖ్య. తర్వాత
ప్రకటన గ్రంథము 12:6 చదువు. ప్రకటన 12:14 చదువుకుందాం. ఇక నేను 3 సంఖ్యలు రాస్తాను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడెను. ఇక్కడ జాగ్రత్త వినాలండి. ప్రకటన గ్రంథము 12:6 చదువులో ఎంత సంఖ్య ఉందంటే 1260 అన్న సంఖ్య ఉందండి. ఓకేనండి. ప్రకటన గ్రంథము 12:14 చదువుకుంటే అక్కడ ఏమన్నారంటే కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2, 1 + 2 3, అర్ధకాలము అంటే అర్థం ఏంటి? 3.5 సంవత్సరాలు, 3.5 పోషించబడిన. వాస్తవానికి ఈ 2 ఒకటే. ప్రకటన గ్రంథము 12:6 చెప్పబడిన స్త్రీ ఎవరంటే సంఘము 1260 రోజులు ఆమె పోషింపబల సిద్ధపరచబడిన పదం వాడారు. అదే అధ్యాయంలోని ప్రకటన గ్రంథం చదువుకుంటే ఇప్పుడు కాలము పదం వాడారు. కాలము అంటే సంవత్సరం, కాలం అంటే బహువచనం 2, అర్ధకాలం అంటే ½ అన్ అవర్, మొత్తం 3.5. ఈ 2 ఒకటేనండి. తర్వాత ప్రకటన గ్రంథము 11:2 చదువుతాం. ప్రకటన గ్రంథము 11:2. ఆలయముకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు. ఇక్కడ ఒక పదం వాడేది. ఎంత సంఖ్య? 42. అంటే మనం అర్థం భవిష్యత్తులో మనం నేర్చుకుందాం. మీకు మన సంఖ్యల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి సంఖ్యల గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఎంత వాడారు? 42. ఈ 3 ఒకటేనండి సంఖ్యలు, అవునా కదా? ఇది 12 నెలలు, 12 3 ఎంత? 42. సారీ, అంతే. ఇది 3.5 సంవత్సరాలు అండి. సంవత్సరం 12 నెలలు కదండి. 12 × 3 36, 36 + 6 42. 3.5 సంవత్సరాలన్నా ఒకటే, 42 నెలలన్నా ఒకటే, 1260 రోజులన్నా ఒకటే. ఇక్కడ ఒక పదం ఏం వాడారంటే 3.5 సంవత్సరాలు వాడారు. 3.5 దేని గుర్తంటే 3.5 అంటే అర్థం ఏంటి? 7లో సగం, అంతే కదండి. 7 అనే సంఖ్యలో సగం ఏంటంటే 3.5. దేవుడు ఎందుకు ఈ సంఖ్యను వాడాడంటే అర్థం చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంది. అంటే ఇది కూడా దేని సూచిస్తుందంటే అసంపూర్ణం సూచిస్తుంది. అసంపూర్ణం, ఇది కూడా అసంపూర్ణం అర్థం చేసుకోవాలి. లేకపోతే కొద్ది కాలమే అని అర్థం చేసుకోవాలి. కొద్ది కాలం మాత్రమే అని అర్థం చేసుకోవాలండి. మీకు చెప్తున్న అర్థమవుతాం కదా ఇవన్నీ కూడా. ఇవి కొంచెం మనం శ్రద్ధగా మైండ్ పెడితేగా మనకి బుడకెక్కువ. కొంచెం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అర్థం అవ్వాలంటే, లేకపోతే అర్థం అవ్వదు. 3.5 అంటే 3.5 అన్నా గ్రంథం చెప్పిన 1260 రోజులన్నా ఒకటే. 1260 అంటే ఇంచుమించు 360 × 3 సంవత్సరాలు ప్లస్ ½ డేస్ ఇస్తే ఇదే అమౌంట్ వస్తుంది ఇంచుమించు. అంటే 3.5 సంవత్సరాలు. అంటే 3.5 ఇది ప్రాముఖ్యత అయితే ఇది అసంపూర్ణం సూచిస్తుంది. కొద్ది కాలం అర్థం చేసుకోవాలి. అంటే ఆ సందర్భంతో ఆలోచిస్తే కొద్ది కాలం మీకు శ్రమలు ఉంటాయి అని ఉద్దేశంలో చెప్పండి మాటలు. తర్వాత 8 సంఖ్యకి ఎక్కడ దేవుడు అక్కడ వాడలేదు, మరి దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. 9 సంఖ్య కూడా పెద్ద ప్రాముఖ్యత లేదు. తర్వాత 10 అనే సంఖ్య ఉందండి. 10 అనే సంఖ్య ప్రకటన గ్రంథము 2:10 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 2:10 చదువుకుంటే అక్కడ ప్రభు స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ మాట అంటారు. యేసుక్రీస్తు ఏమంటారు సంఘానికి రాస్తూ? ఇదిగో ఇది స్ముర్నలో ఉన్న క్రీస్తు సంఘానికి ప్రభు రాస్తున్న మాటలు. ఇదిగో మీరు శోధింపకున్నట్లు అపవాది మీరులో కొందరిని చెరలో వేయింపు కూర్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అక్కడ అంతర్యం చేసుకోండి. 10 దినములు శ్రమ కలుగును అంటే అర్థం ఏంటి? 10 దినాలు 10 రోజుల శ్రమ అంటే అర్థం చేసుకోవాలా? అక్కడ 10 దినాల గురించి చెప్పడం మాట అయితే కాదు. అక్కడ చెప్తున్న మాట సంఖ్య గురించి కాదు, రోజుల గురించి కాదు. కానీ 10 అనే పదానికి ఒక అర్థం ఉంటుంది, అర్థమవుతుందండి.
ఇప్పుడు ప్రకటన గ్రంథము 12 తిరిగేస్తే, ప్రకటన గ్రంథం 12:3 తిరిగేస్తే అక్కడ సాతాన్ని వర్ణిస్తూ ఒక మాట ఏముంటుందంటే 12:3 అంతటా 12:3 ప్రకటన 12:3 అంతటా పరలోకమందు బ్రదర్ ప్రకటన గ్రంథము 12:3 ఇది అంతర పర్లోకం ఇదిగో సూచన కనబడను కిందన ఇదిగో ఎర్రన మహాఘట సర్పం అంటే సాతాను. దానికి ఎన్ని తలలు ఉంటాయా? 7 తలలు ఉన్నాయి అన్నాడు. తర్వాత ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయండి. ఎవరు ఘట సర్పం అంటే సాతాను. సాతానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి అక్కడ? కొమ్ములు ఎన్ని ఉన్నాయండి? కొమ్ములు 10 కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోని గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు. ఎవరికి ఎక్కువ కొమ్ములు ఉన్నాయి? ఇప్పుడు అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 7 అంటే ఎంత మనం ఏం అర్థం చేసుకున్నాం? సంపూర్ణం అధికారం ఎవరికి ఉంది? యేసు ఎవరికి ఉంది? యేసుకున్న అధికారం ఎలాంటిది? సంపూర్ణ శాశ్వతమైన అధికారం. సాతానికి 10 కొమ్ములు అంటే అర్థమంటే ఆడికి అధికారం ఉంది. మనకున్న అధికారం ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. శాశ్వత అధికారం ఎవరికి లేదు? సాతానికి లేదు. ఈ పాయింట్ అర్థమైందండి. 10 కొమ్ములు అంటే భౌతికమైన కొమ్ములు ఉన్నాయని అర్థం కాదండి. 10 కొమ్ములు అంటే సాతాను కూడా అధికారం ఉంది, సాతాను కూడా శక్తులు ఉన్నాయి, ఆడికి పవర్ ఉంది. ఎంతవరకు ఉంది అది? కొద్ది కాలమే, శాశ్వత కాలము కాదు. ఎందుకంటే ఆడు దేవుడు కాదు సాతాను అనేవాడు. వాడి అధికారం కనబడచ్చు, అధికారం చూపించవచ్చు, కానీ వాడుకున్న అధికారం ఎలాంటిది? పరిమితమైన అధికారం. దేవుడికున్న అధికారం ఎలాంటిది? శాశ్వతమైన అధికారం. ప్రభు యుగయుగములు వెళ్తాడండి యేసుక్రీస్తువారు. భూమి అంతమైన తర్వాత కూడా ప్రభు పాలన ఉంటుందండి. సాతాను పాలన ఉంటుందా భూమి అంతమైన తర్వాత? భూమి అంతా సాతాను అధికారం ఉంటుంది, సాతాను పరిపాలన ఉంటుంది. భూమి అంతమైపోయిన తర్వాత ఏముంటుంది? సాతాను ఇంకా అధికారం ఉండదు. దేవుడు మనం తీసుకెళ్ళి అగ్ని కూడా పడేస్తారండి సాతాన్ని, పాత అనుచరుల్ని. కాబట్టి 10 మాట మనకి ఏమర్థమవుతుంది? కొంతకాలం పరిమితి అయిన అధికారం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గుణంలో నీకు 10 దినాల శ్రమ కొద్దిని అర్థం ఏంటి? కొంతకాలానికి శ్రమలు ఉంటాయి, తర్వాత ఏమవుతుంది? నువ్వు శ్రమలో తర్వాత నీకు పొందడం అర్థమవుతుంది అని చెప్తానమాట. అలా అర్థం చేసుకోవాలి సంఘం. అర్థమవుతుందండి? దేవుడు కూడా మా కొడిని బతులు ఏముంటుందంటే, మీకు శోధన ప్రభు అంటే శోధన వచ్చినప్పుడు శోధన మనం దాటుకుని విసుపడకుండా దేవుడు కల్పిస్తాడు. మనం సహింపగల శోధన దేవుడు యొక్క మనకి శోధింపని ఇవ్వడాడు. క్రైస్తవులు శోధన ఉన్నప్పుడు దేవుడు కూడా కొంతకాలం చూస్తాడు, తర్వాత శోధన వెంటనే విడిపిస్తాడు. అంతే తప్ప శాస్త్రం శోధన దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేయడు. కాబట్టి 10 దేని సూచిస్తుంది అక్కడ? కొంతకాలం, తాత్కాలికమైన అర్థం చేసుకోవాలి. తర్వాత 12 సంఖ్య ఉందండి. 12 సంఖ్య దేని సూచిస్తుందంటే, 12 సంఖ్య దేవుని ప్రజలను సూచిస్తుంది. 12 సంఖ్య సర్వ సంఘమునకు గుర్తుగా ఉంది. 12 సంఖ్య పాత నిబంధనలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇంకో గోత్రం దేవుడు పెట్టచ్చు కదా? పెట్టచ్చు లేదండి. ఎగ్జాక్ట్గా ఎన్ని పెట్టాడు గోత్రాలు? 12 పెట్టి. ఎందుకు 12 పెట్టి? 12 అనేది దేవుడికి చెప్పిన సంఖ్య. 12 అంటే ఒక సర్వ సంఘం అర్థమవుతుందండి. అంటే దేవుని ప్రజల సూచనకి మత సంబంధమైన దేవుని సంబంధమైన పరిపూర్ణత సూచించడానికి 12 సంఖ్య వాడబడింది. యేసుక్రీస్తు మందికి ఎంతమంది శిష్యులు యేసుక్రీస్తు వారికి? 12 మందే. ఇస్కరియోతు తప్పిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్థానం కూర్చోరు మత్తయితో. అపోస్తలుల మొదటి అధ్యాయంలో ఉంటుంది. అంటే 12 సంఖ్య సరిపోవాలండి. మీకు అర్థమవుతుందా? అంటే 12 దేని సూచిస్తుంది? సర్వసంఘాన్ని అని సూచిస్తుందండి. అంటే దేవుని ప్రజల సూచనగా 12 సంఖ్య వాడారండి. 12 గోత్రాలు, 12 శిష్యులు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం వెళ్తే, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 12 ఏముంటుందంటే, అక్కడ పరలోకాన్ని వివరిస్తూ మనం ముందు నేర్చుకున్నామండి. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 12 చదువుకుంటే అక్కడ పరలోకం వివరిస్తూ ప్రభు ఏమంటారంటే, ఆ పట్టణంకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మలు ఉన్నాయి. ఎన్ని గుమ్మలు ఉన్నాయండి అక్కడ? 12 గుమ్మలు ఉన్నాయా? అంటే 12 అంటే మనకి ఎలాగ అర్థం చేసుకోవాలంటే, 12 అనేది అది పరిపూర్ణ సూచించినట్టు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత 24 అనే సంఖ్య ఉందండి. 24 మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే అక్కడ 24 సింహాసనములు, 24 పెద్దలు ఉన్నట్టు కనబడుతుంది అండి మనకి. 24
24 అంటే 12 + 12. 12 అనేది దేవుని సర్వసంగములకు దేవుని కుటుంబాన్ని సూచిస్తే ఇంకా పరిపూర్ణత ఎక్కువ. 24 అంటే ఇంకా పరిపూర్ణమైనది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు మనం చదువుకుంటే 4వ అధ్యాయంలో 3వ వచనంలో 4వ చదువుకుంటే 4వ అధ్యాయం 4వ వచనంలో సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలను వాడారండి. 24 పెద్దలను వాడారండి. ఎవరి పెద్దలంటే పాత నిబంధనలో ఉన్న 12 గోత్రాలు ప్లస్ కొత్త నిబంధనలో ఉన్న 12 మంది శిష్యులు ఉద్దేశించి వాడబడిన మాట. 12 మంది శిష్యులు, పాత నిబంధనలో 12 గోత్రకర్తలు. అంటే మొత్తం మీద 24 అంటే దేనికి అర్థం చేస్తుందంటే దేవుని కుటుంబాన్ని, దేవుని సర్వ కుటుంబాన్ని సూచించే సంఖ్యగా చెప్పబడింది 24 అనే సంఖ్య. తర్వాత 40 సంఖ్య ఉందండి. 40 మనం చదువుకుంటే నోవహు కాలంలో వర్షం ఎన్ని రోజులు వచ్చిందండి? 40 రాత్రులు 40 పగళ్ళు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? బాప్తిస్మం తర్వాత 40 రోజులు. పాత నిబంధనలో మనం చదువుకుంటే ఉదాహరణకి అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 21 చదువుకుంటే సౌలు గారు ఎవరంటే ఇశ్రాయేలుని పరిపాలించిన మొదటి రాజు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21 చదివితే 21 ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుని కీషు కుమారుడు సౌలును వారికి 40 ఏళ్ళు వారికి దయచేస్తును. ఎన్నేళ్ళు అన్నమాట అక్కడ? 40 ఏళ్ళు. వాస్తవంగా దావీదు కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు, మనకి 2 గ్రంథాలు ఉంటుందండి. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటి? 40 సంవత్సరాలు. అంటే 40 అక్షరాలు 40 కాదండి. 40 ఎలా అర్థం చేసుకోవాలంటే అది మానవ స్థాయిలో పరిపూర్ణతను అర్థం చేసుకోవాలండి. 40 అంటే 4 × 10 మానవ స్థాయిలో పరిపూర్ణతను అర్థం చేసుకోవాలండి 40 పదానికి. అలాగే తర్వాత 144 మనం ఎంత చదువుకున్నాం? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చదువుకుంటే 7వ అధ్యాయము 4వ వచనంలో మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో ముద్రింపబడిన ఎంతమంది అంట? 1,44,000 మంది. 1,44,000 మంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఏమర్థం అవ్వాలి? ఈ సంఖ్యలన్నీ అర్థం అవ్వాలని. 1,40,000 మంది ఎలా అర్థం చేసుకోవాలంటే 12 × 12 × 1000. 12 అంటే దేనికి సూచిస్తుంది? దేవుడి సర్వసంగం సూచిస్తుందండి. ఇది 12, మరొక 12 అంటే దేవుడి సర్వసమూహం, దేవుడి సర్వకులుగా సూచిస్తుందండి. తర్వాత 1000 సంఖ్య ఉందండి. 1000 మనం చదువుకుంటే 1000 సంఖ్య కూడా మరొక అర్థం ఉందండి. 1000 సంఖ్య కూడా మరొక అర్థం ఉందండి. 1000 పరిపాలన మన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 1000 సంఖ్య మరొక అర్థం ఏంటంటే ఉదాహరణకి నిర్గమకాండము 20 తిరిగేస్తే, నిర్గమకాండము 20 6వ తిరిగేస్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక మాట ఏమంటారంటే నిర్గమకాండము 20 6 చదువుకుంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించబడిని ఉండనని పదం ఉంటుందండి. ఈ పదం దేవుడు అంతటి మాట. ఏమంటుంటే అక్కడ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని ఎన్ని తరాలు ప్రేమిస్తారట? మరి 1000 తరం వస్తే దేవుడు ప్రేమించడా? దాని అర్థం ఏంటి అక్కడ? 1000 దేని ఎలా అర్థం చేసుకోవాలండి? మరొక చదువుదాం. కీర్తన 50 కీర్తన 10 చదువుకుందాం. 50 కీర్తన 10 చదువుకుందాం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులనియు. అక్కడ ఎన్ని కొండలు చెప్పాడు దేవుడు? కొండలు 1000 ఉన్నాయి భూమి మీద.
లక్షల్లో కొండలు ఉన్నాయండి. మరి మిగతా కొండలలో పశువులు దేవుడు కాదా? 1000 కొండల పశువులు దేనికి పడాడు? ఇంకా మనం చదువుకుంటే కీర్తన 105:8. మీరు పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంఖ్యలు పరమాత్మ అర్థం చేసుకోండి. కీర్తన 105:8. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను 1000 తరములు అంటే అది పర్టికులర్గా ఒక సంబంధించిన సంఖ్య కాదు. కరెక్ట్గా లెక్క పెట్టి అబ్రహాం 1000 తరముల వరకు అది ఉంటుంది. తర్వాత అర్థం వచ్చింది కాదని మీకు ఇంకా చెప్తాను. ఇంకా మనం చదువుకుంటే సామెతల గ్రంథము 17:10 చదువుకుందాం. సామెతల గ్రంథము 17:10 చదువుకుంటే, బుద్ధిహీనికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటున పదం ఉంటుంది. ఎన్ని దెబ్బలు అంటే బుద్ధిహీనుడికి 100 దెబ్బలు అంటే లెక్క పెట్టి 100 దెబ్బలు కొట్టండి అర్థమా? కాదు. కాబట్టి మనకి ఏం అర్థం అంటే 1000 అన్నా లేదా 100 అన్నా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సుదీర్ఘకాలం మనం అర్థం చేసుకోవాలండి. 1000 అంటే సుదీర్ఘకాలము. నన్ను ప్రేమించే వారికి 1000 తరాలు నేను నా కృప ఉంటుందని అర్థం ఏంటంటే సుదీర్ఘకాలం నా కృప ఉంటుందని అర్థం అండి. అర్థమవుతుందండి. దీర్ఘకాలం నా కృప నీతో ఉంటుందని దేవుడు అంటున్నమాట. 1000 అనే పదం ఎలా అర్థం చేసుకోవాలంటే సుదీర్ఘకాలము, దీర్ఘకాలము, చాలా కాలంగా అని అర్థం చేసుకోవాలండి. మన చాలామంది పెద్దవాళ్ళు నువ్వు 100 ఏళ్ళు బతకాలని అంటారు పిల్లలతో. అంటారు లేదండి పెద్దవాళ్ళు. నువ్వు 100 ఏళ్ళు బతకాలి అన్నాడు. 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళ గడిపి బతి చచ్చిపోని అర్థమా? అంటే అర్థం ఏంటండి? నువ్వు ఎంతకాలం చూసి అంతకాలం జీవించని అర్థం అంట. అక్కడ అర్థమవుతుందండి. 100 అనే పదానికి ఖచ్చితంగా 100 సంఖ్య గురించి కాదు చెప్తాను మాట. అక్కడ నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలంటే అర్థం ఏంటి? 101 ఏళ్ళు చచ్చిపోని అర్థమా? నువ్వు ఎంతకాలం అంతకాలం బ్రతుకోవు అంటే దీర్ఘకాలం సూచించిన మాట అండి. అలాగే 1000 ఏళ్ళు అంటే దేని సూచిస్తుందంటే నిరంతరము, దీర్ఘకాలం సూచిస్తున్న మాట. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మనం చదువుకుంటాం భవిష్యత్తులో. ఇంకా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి. క్లియర్గా ఇవన్నీ సంఖ్యల గురించి ఇవన్నీ అర్థాలండి. మీకు ఇవన్నీ అర్థమవుతుందని చెప్తుంది. నేను చెప్పడం నేను చెప్పేస్తాను. మరి మీకు అర్థమైనా మరి మీరే తెలుసు. ఇది కొంచెం ఉంటుంది ఈ వినడానికి. ఒకసారి మీకు రివైండ్ చేసి ముగించేస్తాను నేను. గ్రంథంలో సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలు కొన్ని అర్థాలు దేవుడు కొన్ని అర్థాలు చెప్పాడు. అర్థాలు మనం బయటకు తీయాలి. ఒకటి దేని సూచిస్తుంది? ఏకత్వం సూచిస్తుంది, ఐక్యత సూచిస్తుంది. రెండు దేన్ని సూచిస్తుంది అంటే బలపరచబడడం దాన్ని సూచిస్తుంది. 3 అది దేవునికి సంబంధించిన సంఖ్య, దేవుని ఇష్టంగా కోరుకునే సంఖ్య 3 అనేది. తర్వాత 4 సర్వ సృష్టికి సంబంధించిన సంఖ్య, మానవ జాతిని సూచించే సంఖ్య 4. 5 అంటే పరిమితి అయిన బలం, కొద్ది అయిన బలము అని అర్థం చేసుకోవాలి. 6 అంటే అసంపూర్ణత. అది ఎవరికి సంబంధించిన సంఖ్య అంటే సాధారణ సంబంధించిన సంఖ్య 6 అంటే మోసాన్ని గుర్తు. మీరు ఎప్పుడూ 6ని ఇష్టపడద్దు. అది దేవుడు చెప్పాడు కాబట్టి సంఖ్య దూరంగా ఉండండి. లెక్క నెంబర్ 7 కానీ 3గా పెట్టుకోండి. 6 సంఖ్య పెట్టద్దు. అది 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది అర్థం చేసుకోవాలి. తర్వాత 3.5 అంటే అసంపూర్ణమైనది. 3.5 అన్నా 42 నెలలన్నా 42 అన్నా 1260 రోజులన్నా ఒకటే. ప్రకటనలో 3 పదాలు ఎక్కడ చదువుకున్నా అసంపూర్ణం అర్థం చేసుకోవాలి. 8, 9కి ప్రాముఖ్యత లేదు, మనం వదిలివలసిందే. తర్వాత 10వ అంకె 10 దేని సూచిస్తుందంటే తాత్కాలికమైన అధికారం సూచిస్తుంది. తాత్కాలికమైనది, కొద్ది కాలం అర్థం వస్తుందని. 10 దినాల శ్రమ కలుగునంటే కొద్ది కాలమే శ్రమ కలుగుతాయి, తర్వాత మళ్ళీ దేవుడు కాపాడని అర్థం చేసుకోవాలి. తర్వాత 12 దేవుడి ప్రజలకు సూచించడానికి వాడబడింది, సర్వసంఘాన్ని సూచించడానికి వాడబడింది. తర్వాత 24 అంటే 12 + 12 ఇంకా పరిపూర్ణమైన సంఘం, పరిపూర్ణమైన దేవుడి కుటుంబం అర్థం చేసుకోవాలి. తర్వాత 40 అనేది మానవ స్థాయిలో పరిపూర్ణత, మానవుల స్థాయిలో పరిపూర్ణత అర్థం చేసుకోనండి. తర్వాత 144 అంటే 12 × 12 అది కూడా దేవుని సంబంధమైన సంపూర్ణత. తర్వాత 666 అది ఎవరు సూచిస్తుంది? సాతాను సూచించే సంఖ్య. దాంట్లో మోసం ఉంది, అపరిపూర్ణత ఉంది. తర్వాత 1000 మరియు 1000 అది దేని సూచిస్తుందంటే 1000 ఎస్పెషల్లీ 1000 దేని దీర్ఘకాలం సూచిస్తుంది. దీర్ఘకాలం, ఎక్కువ కాలము అని అర్థం చేసుకోవాలి.
ఇవన్నీ సంఖ్యలకు సంబంధించింది. ఇవి మరొకసారి మీరు నేను వీలైతే ఇది మళ్ళీ రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెడతాను. మీరు మరొకసారి వింటే మీకు అర్థమైపోద్ది. కొంచెం కష్టతరంగా ఉంటాయి. అంటే ఈ తనం అంటే మరి కొంచెం ఏజ్ పీపుల్ కొంచెం అంత కష్టమేమో, కొంచెం మీలో జనరేషన్ పర్లేదు. కానీ అంటే మనం దేవుని జ్ఞానం అంతగా ధ్యానించాలండి. దేవుని జ్ఞానం అనేది మనం అంత సంపాదించాలండి. దేవుని జ్ఞానం సంపాదించాలంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. ఇవన్నీ కూడా మీకు అంతగా నేను భావిస్తున్నాను. మీరు ఆ సంఖ్యలు మీరు అసలు రిపీట్ చేసుకోండి. మైండ్లో మీరు బైహార్ట్ చేసేయండి. పూర్తిగా బైహార్ట్ చేస్తే మంచిది. మన భవిష్యత్తులో మనకు అర్థం అవుతాయి సంఖ్యలు ఎప్పుడు వచ్చింది సరే. మనం వచ్చేవారం ప్రభు చిత్తం అయితే మనం మిగతా బాగా ధ్యానిద్దాం. ప్రాటంగా అందరికీ ఉన్నారన్నారు.